పరిశుద్ధాత్ముడు వస్తేనే, ఆయన శక్తి దిగొస్తేనే మనుషుల్లో ఆకర్షణ కలుగుతుంది, మనుషుల్లో మార్పు కలుగుతుంది, మనుషుల్లో రక్షణ కలుగుతుంది. మనుషులు గ్రంథాన్ని ధ్యానించగలుగుతారు, ఆశ్చర్యకరమైన సంగతులు చూడగలుగుతారు, లేఖనాలు గ్రహించే శక్తి, తర్వాత పనోళ్ళు అవుతారు, ప్రయోజకులు అవుతారు. ఇంతటికి దేవుని శక్తే కావాలి. వేద పుస్తకం మన బ్రతుకు వెలుగు చూపించింది, ఇదిగో ఇలా నడవాలి, ఇలా నడవద్దని. అందులోని సంగతులు ఇంకా మనకి బహుస్పష్టంగా వెల్లడి కావాలంటే దేవుడు వెలుగు కలిగించాలట. లోకంలో బతకటానికి దేవుని ముందైనా, శత్రువు ముందైనా, మనుషుల ముందైనా మనం బ్రతకటానికి బైబిల్ మనకు దారి చూపించింది. బైబిల్లో ఉన్న మరుగైన సత్యాలు మనకు ఆవిష్కృతం కావాలంటే పరిశుద్ధాత్మ దారి చూపిస్తాడు. అందుకే పరిశుద్ధాత్మ లేనిది వేదగమ పట్టణము కాదది. అంటే అర్థమైంది? పట్టణం అంటే ఏదైనా టౌన్ అనుకునేరు. పఠనము అంటే చదువుట, పఠించుట, ధ్యానించుట. పట్టణము వేరు, టాకుటా వత్తు. పట్టణము టాకుట పట్ట, ఇది పఠనము అంటే రెండో టా వచ్చింది. అర్థమైందా? రాలాగుండి కింద గీత ఉండి మధ్యలో ఒక డాట్ ఉంటుంది అన్నమాట. అది పఠనము. స్తోత్రం. పరిశుద్ధాత్మయే లేనిది వేదగమ పఠనము కాదది. పరిశుద్ధాత్మ లేకుండా బైబిల్ చదివితే ఆ చదువు కాదురా పిచ్చోడా అని తేల్చాడు. ఎందుకని? ఇంట్లో సరుకులన్నీ అక్కడే ఉంటాయి, అయితే లైట్ ఉన్నంత వరకు నీకు కనపడతాయి. కరెంటు పోయిందనుకో, అగ్గిపెట్టి ఏడుందో కూడా కనపడదు. భర్త భార్యను అడుగుతాడు, మా అగ్గిపెట్టి ఎక్కడుంది? అక్కడే ఉందండి ఆ టేబుల్ మీద. ఎక్కడా లేదుగా. ఎక్కడన్నా ఒక చాట పెట్టి చావు, నువ్వు ఏడో పెడతాడు. అదే ఆ టేబుల్ మీదే ఉంది. ఎక్కడ టేబుల్ మీద ఏడ తెచ్చింది? ఏది అంతా కన్ను పొడుచుకునే కనపడాలి. ఇప్పుడు సరుకులన్నీ ఏడున్నాయి? తాగే నీళ్ళు అక్కడే ఉన్నాయి, తినే తిండి అక్కడే ఉంది, కొవ్వొత్తి వెలిగించి అగ్గిపెట్టి కూడా అక్కడే ఉంది, కొవ్వొత్తి కూడా ఇంట్లోనే మొత్తం అక్కడే ఉన్నాయి. కానీ కనపడవు. తడవలాడుతూ ఉంటాడు, చిరాకు పడుతూ ఉంటాడు భార్య మీద. పనికి మన ఒక దాట పెట్టాలి అగ్గిపెట్టి. కరెంటు పోయినప్పుడు తెలుసుకోవాలంట. అరే నేను ఎప్పుడు అక్కడే పెడతానండి ఆ టేబుల్ దగ్గర, ఎక్కడా లేదా. తడువులాడుతూ ఉన్నప్పుడు టపిమని వెలుగు వచ్చింది అనుకో, లైట్ వచ్చేసింది అనుకో, అమ్మాయ వచ్చింది. ఎందుకు తీస్తాడో అర్థం కాదు ఈ కరెంటు. అక్కడ చూస్తే అగ్గిపెట్టి ఆడాడు, ఇక్కడే ఉంది కానీ మరి నేను చెప్పట్లా అక్కడే ఉందని. కనపడలేదులే. నెరచీకటింట సరకులు వెదకూరి పల్మరు వెదకిన నీరర్థకమైపోవును వేగా పరిశుద్ధాత్మను గోరుము. అది చీకటింట సరుకులు వెతికినట్టు. ఎన్నిసార్లు వెతికినా లైట్ రాకపోతే అక్కడ కనపడినట్టు. చివరికి లైట్ వచ్చింది, అగ్గిపెట్టి కనపడింది, కొవ్వొత్తి కనపడింది, ఆకలికి ఆహారం కనపడింది, దాహానికి నీళ్లు కనపడ్డాయి. అన్నీ అక్కడే ఉన్నాయి. అలాగే దేవుని గ్రంథములో దేవుడు దాచి ఉంచిన రుచికరమైన, మన ఆత్మకు ఉత్తేజభరితమైన, ఉల్లాసభరితమైన, మహోన్నతమైన, మహోత్కృష్టమైనటువంటి అనేక సంగతులు మనం చదువుతున్న గ్రంథము లోపలే ఉంటాయి. దేవుడు మన కళ్ళు వెలిగించకపోతే, మన మనస్సు తెరవకపోతే, ఆ లేఖనాలను గ్రహించే శక్తి మనకి ఇవ్వకపోతే మన వల్ల కాదు. సో లేఖనాన్ని గ్రహించాలన్న శక్తి కావాలి, లేఖనాన్ని బోధించేటప్పుడు అవతలి హృదయాల్లో కార్యం జరగాలన్న శక్తి కావాలి. గుంపులు జనం ఒక దగ్గర గ్యాదర్ అవ్వాలన్న శక్తి పనిచేయాలి. టోటల్గా ధ్యానమునకు శక్తి, ఉపదేశమునకు శక్తి, మనుషులు ఆకర్షింపబడటానికి శక్తి, మనుషులు దేవునికి కనెక్ట్ అవ్వటానికి శక్తి. టోటల్గా శక్తి 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 అనే దాని మీద మనసు పెట్టేశారా? స్తోత్రం చెప్పండి. మనమేమో శక్తి గురించి మాట్లాడుకుంటున్నాం, శక్తిహీనంగా ఉన్నాం. అందరూ నీరసం రోగులాగా పెట్టారు. మరి క్లైమేట్ మారేసరికి అట్టున్నారేమో. అందుకే దమాయించి ఎండ కొడితేనే బాగుండి అనిపిస్తుంది. ఆ ఎండ దెబ్బకు ఫుఫ్ అనుకుంటానైనా కాస్త యాక్టివ్గా కదులుతున్నారు. ఇప్పుడు చల్లబడేసరికి అందరూ సప్పబడ్డట్టు ఉన్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఓసారి. గట్టి చెప్పు. టోటల్ ఎక్కడో శక్తి కావాలి.
పైనుండి నేను మీ మీదికి శక్తి పంపే వరకు మీరు కదలొద్దన్నాడు. ఇప్పుడు బాగా వినండి. పరిశుద్ధాత్ముడు వస్తేనే, ఆయన శక్తి దిగొస్తేనే మనుషుల్లో ఆకర్షణ కలుగుతుంది, మనుషుల్లో మార్పు కలుగుతుంది, మనుషుల్లో రక్షణ కలుగుతుంది. మనుషులు గ్రంథాన్ని ధ్యానించగలుగుతారు, ఆశ్చర్యకరమైన సంగతులు చూడగలుగుతారు, లేఖనాలు గ్రహించే శక్తి వస్తుంది, తర్వాత పనోళ్ళు అవుతారు, ప్రయోజకులు అవుతారు. ఇంతటికీ దేవుని శక్తే కావాలి, దేవుని శక్తి దిగి రావాలి. ఇప్పుడు దేవుని శక్తి ఆనాడు ఎలా దిగొచ్చింది? అపోస్తల కార్యములు, మరొక టైటిల్ పెట్టుకోవచ్చు పరిశుద్ధాత్మ కార్యములని. అపోస్తలుల కార్యములకు పరిశుద్ధాత్మ కార్యములని టైటిల్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే అపోస్తల కార్యములో ఎక్కువ భాగము పరిశుద్ధాత్మ జరిగించిన కార్యములు ఉన్నాయి. సో అపోస్తలుల కార్యములో కొన్ని చోట్ల మనకి రుజువులు కనపడతాయి. పరిశుద్ధాత్మ బలముగా వారి మీదికి దిగి వచ్చిన ప్రతి ఘట్టములోనూ కొన్ని విషయాలు మనం చూడొచ్చు. నంబర్ 1, వారు అనేకులుగా లేదా కనీసం ఇద్దరుగానైనా కలిసి ఉన్నప్పుడు జరిగింది. మీకు 3 నిరూపణలు చూపిస్తాను. మొట్టమొదటిది పెంతెకోస్తు పండుగ, అపోస్తలులు 2 చూడగలిగితే ఇప్పుడు మీరు చూసిందే. అక్కడ అనేక మందిగా వారు కూడి ప్రార్థించారు, ఏక మనస్సుతో ప్రార్థించారు అని ఉంది. చూస్తారా? చూడాలి. ఇప్పుడు ఈరోజు మంచి పాఠం నేర్చుకొని వెళ్దాం మనం. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 14వ వచనం చదవండి నాన్న. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఏక మనసు అనేది తీసుకోండి. ఎడతెగని ప్రార్థన అనేది అందరూ చేస్తున్నారు. ప్రతి పరిశుద్ధుడు రోజు ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఎడతెగక అంటే 2 విధాలుగా చెప్పుకోవచ్చు. ఎడతెగక అంటే ఒక రోజు కూడా గ్యాప్ లేకుండా రోజు వారు నిర్ణయించుకున్న సమయంలో ఖచ్చితంగా ప్రార్థన చేయుట అని అర్థం వస్తుంది ఎడతెగక అంటే. ఇంకొక అర్థం అక్షరార్థంగా తీసుకుంటే తెంపు లేకుండా, గ్యాప్ లేకుండా. ఎడతెగక అంటే గ్యాప్ లేకుండా. అసలు గ్యాప్ లేకుండా ప్రార్థన ఎలా చేయొచ్చు? గ్యాప్ లేకుండా ప్రార్థన ఎలా చేయొచ్చు అండి అంటే చేయొచ్చు. అట్లా కూడా ఒక అవకాశం ఉంది. కొంతమంది సంఘ పెద్దలు, సీనియరు సేవకులందరూ ఒక దగ్గర గదిలో కూర్చొని డిస్కషన్ పెట్టారంట. ఎడతెగక ప్రార్థన చేయుడి అన్నాడు, ఎడతెగక ప్రార్థన చేయుడి అన్నాడు. ఇది ఎట్లా సాధ్యమవుతుంది? ఇది సాధ్యం కాదు. మనిషి ఎల్లప్పుడూ ఏదో ఒక పని చేస్తూ ఉంటాడు. ఎప్పుడో ఒకసారి ఖాళీ దొరికిద్ది. ఆ ఖాళీ దొరికినప్పుడు మనం ప్రార్థన చేసుకోవటమే. అన్ని సమయాలలో, అన్ని వేళల్లో ఎడతెగక ప్రార్థన చేయటం అనేది కష్టతరం అవుతుంది కదా అని డిస్కషన్ పెట్టుకుని దాని మీద గంటలు ఎవరి అభిప్రాయాలు వాళ్ళు పెద్ద ఉపన్యాసాలు నడిచి ఈ సంగతి ఎటు తేలలేదు. ఫైనల్గా ఒకటి తేల్చారు, ఇది చాలా కష్టతరం ఎడతెగక చేయటం అంటే. కాబట్టి దాన్ని మనం అక్షరార్థంగా తీసుకోకూడదు. మరి ప్రతిరోజు మనం చేసుకునే ప్రార్థన ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అట్లా 3 పూట్ల చేశామనుకో, ఆ 3 పూట్ల రోజు 3 పూట్ల ఎడతెగక చేయటం, ఆగకుండా చేయటం అనే అర్థం కింద దీన్ని తీసుకోవడమే తప్ప వేరే దారి ఏం కనపడట్లేదని వాళ్ళందరికీ పెద్ద ప్రకటించేశాడంట. ఆ ఇంట్లో పని చేయడానికి వచ్చినటువంటి పని మనిషి వీళ్ళందరూ డిస్కషన్ విని ఆ ఊడుస్తా తుడుస్తా ఆ పనులు చేస్తా వీళ్ళ సంభాషణ అంతా వింటుంది. మేరీ అనుకోండి, ఆమె పేరు మేరీ వింటా ఉంది. వీళ్ళు ఈ ఫైనల్ కంక్లూజన్కి వచ్చిన తర్వాత మేరీ వెళ్ళి, అయ్యలారా దీని గురించి మీరు ఎందుకు తర్జన పడుతున్నారు? ఎడతెగక ప్రార్థన చేయుట పెద్ద కష్టమైన పని ఏం కాదు, చేయొచ్చు అందట. ఎలా చేస్తావు మేరీ అన్నారు. పరిశుద్ధులు కదా, పని మనిషిని కూడా గౌరవిస్తారు. అప్పుడు ఆమె చెప్పింది, నేనైతే ఎడతెగక ప్రార్థన చేస్తానే ఉన్నాను అంది. ఎట్లా చేస్తున్నావు అంటే, నేను వస్త్రాలు శుభ్రపరిచేటప్పుడు, ప్రభువా ఈ వస్త్రములను మురికి వెళ్ళగొట్టి శుభ్రం చేసినట్టు నా హృదయమును కడుగయ్యా, తెలుపు చేయి ప్రభువా నీ రక్తముతో అని ప్రార్థన చేస్తాను.
నేను బండలు తుడిచేటప్పుడు నాలో ఉన్న మురికి మస్టు మాలిన్యం అంతా తుడిచివేయి ప్రభువా, నేను ఈ బండను తుడిచినట్టు నా బ్రతుకును తుడిచేయి ప్రభువా, శుభ్రం చేయి ప్రభువా అని చేస్తాను. నేను స్నానానికి వెళ్ళినప్పుడు దేవా, ఇదిగో స్నానము ద్వారా నా దేహం మీద మురికి తొలగించుకున్నట్టు నీ రక్తముతో నా నిలువెల్లా కడుగయ్యా, నా ఆత్మీయ జీవితాన్ని కడుగయ్యా, నాకు నిత్య స్నానమును అనుగ్రహించయ్యా అని ప్రార్థన చేస్తాను. నేను భోజనానికి కూర్చున్నప్పుడు దేవా, ఈ ఆహారము నా శరీరమునకు శక్తిని ఇస్తుంది, అలాగే నీ వాక్యాహారం నిరంతరం భుజించున్నట్లు నాకు కృపణీయ్యా అని ప్రార్థన చేసుకుంటాను. అట్లా నేను ఏం చేసినా అందులో నా ఆత్మీయతకు సంబంధించి, ఇతర పరిశుద్ధులకు సంబంధించి అనేక సంగతులు నేను అడుగుతానే ఉంటానండి. ఇది నా అలవాటు అందట. వాళ్ళకి అర్థమైపోయింది, ఓహో మనం చేసే ప్రతి చర్యలో కూడా దేవునికి ప్రార్థన చేయవచ్చు అని ఆమె ఇచ్చిన సబ్జెక్ట్తో అందరూ సైలెంట్గా ఇంతే సంగతులు చిత్తగించవాలని జంప్ అయ్యారు. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు పెద్ద పెద్ద విషయాలు కూడా చిన్న చిన్న వాళ్ళ ద్వారా దేవుడు బయలుపరుస్తాడు. వినే బుద్ధి, నేర్చుకునే మనసు మనకుంటే చిన్న పిల్లల ద్వారా కూడా కొన్ని పాఠాలు మనకు నేర్పుతాడు. సరే, దాన్ని పక్కన పెడదాం. వీరందరూ ఎడతెగక ప్రార్థన చేశారు అని మాత్రమే లేదు, ఏక మనసుతో ప్రార్థించారనుంది. ఒకటి గుంపు, 3 సంగతులు గుర్తించాలి. ఒకటి అందరూ సమకూడారు, రెండవది ఏక మనస్సు కలిగి ఉన్నారు, మూడవది ఎడతెగక ప్రార్థించారు.